రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం. యస్మై కరోతి కరోతి యస్మై యస్మై కరోతి బ్రాహ్మణ బ్రాహ్మణ కరోతి యస్మై యస్మై కరోతి బ్రాహ్మణ కరోతి బ్రాహ్మణో బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణస్తం బ్రాహ్మణ కరోతి కరోతి బ్రాహ్మణస్తం బ్రాహ్మణస్తం బ్రాహ్మణో బ్రాహ్మణస్తగో రాజన్ రాజల్తం బ్రాహ్మణ బ్రాహ్మణస్తగో రాజన్ తగో రాజన్ రాజల్తం తగో రాజన్ పారయామసి పారయామసి తం తగో రాజన్ పారయామసి రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి పారయామసీతి పారయామసి శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేద్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియే ప్రతిష్ఠతి. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఇతర పెద్దలకి శాలువాలతో స్వాగతం పలుకుతోంది. శ్రీ విశ్వావసు నామ ఉగాది వేదిక ఉగాది వేడుక. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు, సాంస్కృతిక శాఖ మంత్రులు దూపల్లి కృష్ణరావు గారు, ముందు వరుసలో గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్పర్సన్స్ ఎవరన్నా ఉంటే దయచేసి వేదికపైకి వేయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి గారు, సాంస్కృతిక దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ గారు, డైరెక్టర్ డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ మామిడి హరికృష్ణ గారు, ఇంకా అధికార ప్రముఖులందరూ పండుగ సంబరాల్లో ఒక ఆత్మీయ సందర్భం, సంస్కారపూరిత సన్నివేశం. ఈ వివిధ దేవస్థానాల నుంచి వేయించేసిన శాలువాలు, ఫల పేటికలతో ఆశీస్సులు అందిస్తున్న వీరమూర్తులు, ఈ ఉగాది వేడుకల తర్వాత ప్రేక్షకాగారంలో ఆడిటోరియంలో ఉన్న వారందరికీ కూడా ప్రసాదం ఉందని తెలియజేస్తుంది దేవాదాయ శాఖ. ఉగాది ఒక హరివిల్లు విరిసినట్టుగా శోభాయమానంగా జేగీయమానంగా ఉంది ఈ వేదిక. ఈ వేదికను ఉద్దేశించి, వేడుకను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారిని, రాష్ట్ర ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి నేతృత్వం వహిస్తున్న శ్రీమతి శాంతికుమారి గారి ఉగాది స్వాగత వచనం శ్రీమతి శాంతికుమారి మేడం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు,
గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, వివిధ దేవాలయాల నుండి వచ్చిన విప్రవరేణ్యులు, ఆహుతులు, తోటి అధికారులు, మీడియా మిత్రులు అందరికీ నా నమస్కారం. భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖలచే నేడు నిర్వహిస్తున్న శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి రోజు మనందరం ఉగాది పండుగ జరుపుకుంటాం. ఈ పండుగ తెలుగువారికి అత్యంత ఇష్టమైన పండుగ. భారతీయ కాలమానంలో ప్రభవాది 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం విశ్వావసుగా పిలువబడే నూతన సంవత్సరాది ప్రారంభమే ఈ ఉగాది. పంచాంగ శ్రవణం, జీవిత సారాన్ని తెలియజెప్పే ఉగాది పచ్చడి, కవి సమ్మేళనాలు ఈ పండుగ ప్రత్యేకతలు. ఇది తెలుగువారికే సొంతమైన ఒక గొప్ప సాంప్రదాయ రీతి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలతో కూడిన పంచాంగ శ్రవణం విని ప్రజలందరూ నూతన సంవత్సరంలో తమ గోచార ఫలితాలు తెలుసుకొని రాబోయే సంవత్సర కాలానికి తమ ప్రణాళికలు తయారు చేసుకుంటారు. సూపర్ కంప్యూటర్ల కంటే ఖచ్చితత్వంగా సంఖ్య, జ్యోతిష, ఖగోళ అంచనాలతో తయారయ్యే మన పంచాంగం ఒక అద్భుతమని చెప్పక తప్పదు. 6 రుచుల కలయిక, తీపి, చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు, జీవితంలోని అన్ని రకాల అనుభవాలను తట్టుకొని ముందుకు సాగాలని ఉగాది పండుగ మనందరినీ సమాయత్తం చేస్తుంది. మనందరిలో ఒక విశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషకర విషయం ఏమిటంటే మన పంచాంగకర్తల ప్రకారం ఈ సంవత్సరాధిపతి గజారూఢుడు అవడం వలన సుభిక్షంగా ఉండడం, ప్రజలందరూ సంతోషంగా ఉండటం జరుగుతుంది. వర్షాకాలంలో మంచి వర్షాలు కురిసి ప్రజలు, సకల జంతుజాలం సంతోషకరంగా ఉంటారని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి శ్రీ విశ్వావసు నామ సంవత్సరాది శుభాకాంక్షలతో జై హింద్. నవరాత్రులు మనకు నవనవోన్మేషంగా సాగుతూ ఆశీస్సులు అందిస్తాయి. భద్రాచల శ్రీ సీతారాముల వారి కళ్యాణ రాజపత్రాన్ని, ఆహ్వానాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు అందజేస్తారు. భద్రాచలంచి వేయించేసిన కార్యనిర్వహణాధికారిని లాలుకోట రమాదేవి గారు, ఉప ప్రధాన అర్చకులు అమరవాది గోపాల కృష్ణమాచార్య స్వామివారు, రామాయణ పారాయణదారు ఎస్టీజీఏ కృష్ణమాచార్యుల వారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రాజపత్రం మరియు కళ్యాణ పత్రిక. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్రశ్రితపారిజాతః సమస్త కళ్యాణ గుణాభిరామః సీతాముఖాంభోరుహచంచరీకః నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుముల రేవంత్ రెడ్డి మహోదయులు సముఖమునకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభుల వారి తిరుకళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ అభ్యుదయ శాలివాహనశక చాంద్రమాన విశ్వావసూనామ సంవత్సర చైత్రశుద్ధ నవమి ఆదివారం అభిజిన్ముహూర్తమునందు అనగా 6/4/2025 మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నమున శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల దివ్యక్షేత్ర విరాజితులు అయిన శ్రీ రామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణా స్వరూపిణి భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతా మహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ సవర్చస్కంగా తిరుకళ్యాణ మహోత్సవము జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీపాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవక్తకులు అయిన నారద, భరద్వాజ, కపింజల, వశిష్ఠాది మహర్షి తల్లజులచే శుభముహూర్తం నిర్ణయించబడినది. కావున ఏతద్ రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకళ్యాణ మహోత్సవము సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసిందిగా కోరుచూ మంగళం మహత్. ఇట్లు శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సముఖమున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే భక్తజనమందరికీ కూడా కళ్యాణానికి విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా దేవస్థానం తరఫున ఆహ్వానం పలుకుతూ మంగళం మహత్. జై శ్రీరామ్. సమస్త కళ్యాణ గుణాభిరాముడు శ్రీరామచంద్రుడు ఒక ఉత్తమ భ్రాతగా, ఉత్తమ అతిగా, ఉత్తమ పాలకుడుగా, అద్భుతమైన వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలిచి
దేవుడైన రాముడు మనల్ని ముందుకు నడిపించాలని కోరుతూ ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రికను రాజపత్రాన్ని పెద్దలకు సమర్పిస్తున్నారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్య గారు, కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు, ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు. ఇప్పుడు యాదగిరిగుట్ట కృష్ణమాచార్య సిద్ధాంతి వారు గణించిన పంచాంగం ఆవిష్కరిస్తారు ఆనరబుల్ సీఎం గారు. ఆ తర్వాత పంచాంగ పఠనం ఉంటుంది. భద్రాచల దేవస్థానం నుంచి వేయించేసి ఉన్న ప్రసాదాల్ని అర్చక స్వాములు అందజేస్తున్నారు. ఆశీ రక్షతలు, ఈ జగత్తంతా ఆ దేవుని ప్రసాదమే. ఈ ప్రసాదంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానందాలతో సుఖంగా ఉండాలి అంటే స్వామివారి ప్రసాదంగా మనం ఆశీస్సుల్ని అందించమని ప్రార్థిస్తూ ప్రసాదం స్వీకరిస్తున్న వేళ తర్వాతి అంశంలోకి వెళ్తాం. యాదగిరిగుట్ట దేవస్థానం కృష్ణమాచార్య సిద్ధాంతి గారు గణించిన పంచాంగాన్ని ఆవిష్కరించిన పెద్దలకు హృదయపూర్వక నమస్సులతో ఇప్పుడు శృంగేరి శారదాపీఠ ఆస్థాన పండితులు, ప్రవచన నిధి బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే ఈ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం ఇప్పుడు మనం అందరం ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలు అందరికీ యోగ కారకాలు కావాలని ఆ కాలపురుషుణ్ణి ప్రార్థిస్తూ సమితి వారి యొక్క ఒక క్యాలెండర్ ఏడాది పొడుగునా నిర్వహించేటువంటి కార్యక్రమాల్ని ముందుగానే ప్రకటితం చేస్తూ ఆ మేరకు కళాకారులకి అందరికీ కూడాను ఉచ్చస్థితి కలిగేలాగా మంచి అవకాశాలు లభించేలాగా ప్రభుత్వం చేయబోతున్నటువంటి ఒక ప్రణాళిక, ఒక క్యాలెండర్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ ఉన్నారు.